జై విఘ్నేశ్వర. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం టు ఛానల్ అండి. మీ అందరికీ కూడా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. అబ్బా, శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా పండుగలకు స్టార్ట్ అయిపోయినట్టే కదండి. ఇక ఆడవాళ్ళందరూ కూడా ఆలోచనలో బిజీగా ఉంటారు. ఏంటి ఆలోచన అనుకుంటున్నారా? శ్రావణ మాసం వస్తుందంటేనే ఆషాఢం నుంచే మాకు ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. చీరల గురించి, నగల గురించి, ఏ ఏ ప్రసాదాలు చేయాలి, వారాలకి 4 వారాల్లో 4 రకాల ప్రసాదాలు ఏం చేయాలని ఇప్పటి నుంచే ఆలోచించేస్తున్నాం. మాకంత ముందు జాగ్రత్త మరి. చూసారు కదా, ఎంతో ఇలాగా ఉదయాన్నే పూజ చేసుకొని అన్నీ పెట్టి చేస్తేనండి సంతోషం, మనసుకు చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అంతే కదా కోరుకునేది. ఈరోజు ప్రసాదం అయితే కనుక నేను పెసరపప్పు కొంచెము అటుకులు బాగా వేపేసండి, దానిలో వాటర్ పోసి కొంచెం 3 విజిల్స్ పెట్టానమాట అండి. ఇలాగా అది కొంచెం ఇలా మెత్తగా అయిపోద్ది కదా. మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం బాగా మెదిపి అందులో కొంచెం పాలు పోయాలన్నమాట అండి. కొంచెమే పాలు పోయండి ఫస్ట్. అదేంటంటే బాగా ఉడకాలి, కొంచెం బాగా ఉడికింది అంత అక్కర్లేదండి, అది మామూలుగా స్మాష్ అయిపోయే వరకు అంతా ఉంచి ఆ తర్వాత దానిలో కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట అండి. సరిపడినంత బెల్లం వేసుకొని అది కూడా అందులోకి ఆ పాకం అందులోకి వచ్చే వరకు కూడా ఉంచండి. ఇలా వస్తుంది. దానిలో చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు వేసి కొంచెము పల్చగా లాగా, అంటే అంత పల్చగా కదా అంత చిక్కగా కాకుండా చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రసాదం మాట అండి. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీ కూడా. దానిలోని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపేసి ఫస్ట్ అమ్మవారికి కొంచెం గిన్నెలోకి తీసి అమ్మవారికి పెట్టేసేయండి. ఇది సింపుల్గా ఈజీగా చేసుకునేది. ఇది ప్రసాదం కింద కాదండి, స్నాక్ కింద కూడా మనం తినొచ్చు మాట అండి. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా హెల్దీ మాట, చలవ చేస్తుందండి. మెయిన్ 1 కప్పు అటుకులు, 1 కప్పు పెసరపప్పు, కొంచెం 1 కప్పు బెల్లము సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదండి. మా ఇంటి మహాలక్ష్మి గారు చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ కోసం పక్కన కూర్చుంటే మా గీతం వచ్చి అంటుందన్నమాట, అమ్మ ఈ దండ ఇంటి కట్టలేదు ఇంకా ఇక్కడే ఉంది, అమ్మ మా నాన్న వస్తే తిడతారు అని అంటే మా అమ్మగారు నవ్వుతున్నారండి.